తూర్పు టీవీ వార్తలకు స్వాగతం. నేను ప్రియా. శ్రీకాకుళం జిల్లా రైతులకు సాగునీరు అందించాలి అనే ధ్యేయంతో వంశధార నదిలో నీరును నిన్న సాయంత్రం గొట్టా బ్యారేజ్ వద్ద ఎడమ కాలువలోకి నీటిని విడిచిపెట్టడం జరిగింది. ఈ వార్త వినగానే రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పలాస చివరి ప్రాంతానికి నీరు అందించాలి అని మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషమ్మ మరియు రాష్ట్ర మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. జిల్లా యంత్రాంగం కూడా రైతులకు సాగునీరు అందివ్వడంలో తప్పనిసరిగా రైతులకు సహకరిస్తున్నాము అని నీటిపారుదల నాయకులు కూడా సహకరిస్తున్నారు. అందరి ధ్యేయం రైతులకు నీరు అందించడమే. రైతాంగం సహకరించిన వారందరికీ రైతుల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నారు. డీసీ అధ్యక్షులు గొనప నిరంజన్. జై హింద్, జై జన్మభూమి. ఓం నమో వెంకటేశ్వర. ఓంసార్ నదిలో గొట్టా బ్యారేజ్ వద్ద ఈరోజు నీరు విడిచిపెట్టేందుకు పెద్దలు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు సూచనల మేరకు ఓంసార్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చి, అలాగే నీటి సంఘం ఈసీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి నీరు విడిచిపెట్టేందుకు పూజలు చేస్తున్నారు. ఇప్పుడు కొద్దిసేపట్లో నీరు విడిచిపెట్టడం జరుగుతుంది. దీనికి గత ఐఐడి మీటింగ్లో మన గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు కలెక్టర్ గారు సమక్షంలో, ఎమ్మెల్యే గారి సమక్షంలో పలాసకే మొదట ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మినిస్టర్ గారు చెప్పినట్లే మొదటగా 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న పలాస ప్రాంతానికి నీరు అందించి, ఆ తరువాత మిగిలిన నియోజకవర్గాలకు నీరు విడిచిపెట్టడానికి మిగతా సిబ్బంది అందరూ కూడా చర్యలు చేపడతారని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకంటే చాలా సుదీర్ఘ ప్రాంతమైన పలాస, అలాగా టెక్కల ప్రాంతానికి నీరు వెళ్ళడం చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ రైతులు చాలా సుభిక్షంగా పంటలు పండాలంటే మొదటగా ఆ ప్రాంతానికి మీరందరూ కూడా ఇక్కడ డీసీ ప్రెసిడెంట్లు, అలాగే మిగతా సిబ్బంది అందరూ కూడా కలెక్టర్ గారు అందరూ దృష్టి సాధిస్తే బాగుంటుందని చెప్పేసి వినయంగా కోరుతున్నాను. శిరీషమ్మ గారు కోరిక మేరకు ఈ చర్యలు తీసుకున్నారని చెప్పేసి అచ్చెన్నాయుడు తెలిపారు. అందుకోసం శిరీషమ్మ గారికి, అచ్చెన్నాయుడు గారికి, మన కలెక్టర్ గారు చెప్పిన పంచాయత్ గారికి, అలాగే హోంశాఖ డిపార్ట్మెంట్ అందరికీ కూడా వినయపూర్వకంగా కోరుతున్నాను. పలాస ప్రాంతానికి తప్పకుండా నీరు విడిచిపెట్టి మీరందరూ కూడా మా ప్రాంత రైతులకు న్యాయం చేస్తారని చెప్పి కోరుతున్నాను. జై హింద్, జై శిరీషమ్మ గారు, జై అచ్చెన్నాయుడు గారు, జై రామ్మోహన్ నాయుడు గారు, జై లోకేష్ గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై మోడీ గారు, జై చంద్రబాబు నాయుడు. జై హింద్, జై జన్మభూమి.